నిన్న మా దగ్గర ఎంగిల్ పూల బతుకమ్మ అయిందనమాట. ఇంకా నేను రెడీ అయ్యి కిందికెళ్ళేసరికి అత్తమ్మ బతుకమ్మని రెడీ చేసి పెట్టేసింది. ఇంకా బతుకమ్మ చుట్టూ 5 చుట్లు తిరిగేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ కూడా ఒక 5 చుట్లు తిరిగేసి అక్కడి నుంచి ఇంకా చెరువు దగ్గరికెళ్ళాము. అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ కదా! అసలు ఇప్పుడేం ఆడుతున్నాం గానీ అంటే మన అమ్మమ్మలు, మా అమ్మమ్మలు ఆళ్ళైతే అసలు గంటలు గంటలు ఆడుతుండే. ఏమో ముందు అంత తెలుసో తెలవదో తెలీదు బతుకమ్మ అంటే. కానీ నాకు తెలివొచ్చినప్పటి నుంచయితే బతుకమ్మని చాలా పెద్దగా చేస్తారు. అప్పుడే తెలంగాణ రావడము అదంతా దానివల్ల ఇంకా బతుకమ్మ అంటే ఇగ ఒక స్పెషల్ అనమాట. ఆడపిల్లలందరికీ కూడా మంచిగా రెడీ అయ్యి, మంచిగా బతుకమ్మని తీసుకొని పోతుంటే మస్తుంటది కదా! జనరల్‌గా మనం దేవునికి పూజ చేయాలనుకుంటే పూలతో పూజ చేస్తాం కదా! కానీ అదే పూలని పూజ చేసే ఆచారం మన తెలంగాణలోనే ఉంది. ఇంకా బతుకమ్మ ఎత్తుకోవాలంటే ఆడపిల్లలే అట్లా అందంగా ఉంటది కదా! ఆడపిల్లలు ఎత్తుకొని తీసుకెళ్తుంటే. ఇంకా ఎంగిలి పూల బతుకమ్మ అయితే నార్మల్‌గా పెద్దరమాస రోజు చేస్తాము ఈవినింగ్. ఇంకా మేము కూడా చెరువు కట్ట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బతుకమ్మలు ఇచ్చేసినామనమాట. గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ వేసేసి. నా పెళ్ళైన కొత్తలో ఫుల్ వాటర్ ఉండే. కానీ తర్వాత ఎన్నిసార్లు పోయినా ఇంతే. చాలా తక్కువ ఉంటాయి. ఇంక ఇక్కడ మొత్తం చెత్త చెత్తగా ఉండే. ఇంకా బతుకమ్మని వాటర్‌లో ఇడిచేసినాక ముత్తైదులు ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా కుంకుమ పెట్టి గౌరమ్మ అని చేస్తాం కదా! గౌరమ్మని ఇచ్చి అంటే పసుబొట్టులాగా ఇచ్చేసి పప్పు, బెల్లం ఉంటది కదా! అవి కూడా ఇస్తామన్నమాట. ఇంకా పెద్ద బతుకమ్మకైతే ఫుల్ హంగామా ఉంటది. వాటర్ కొన్ని ఉన్నాయి కానీ క్లియర్‌గా ఉన్నాయి. అవే చూస్తున్నాం ఇంకా. ఇంకా మేమే లేట్ అనుకుంటే మాకన్నా చాలామంది లేట్ వచ్చిర్రు. మేము ఇక్కడ బతుకమ్మ ఇడిచి వెళ్ళేటప్పటికి ఫుల్ ఆడుతున్నారనమాట అందరూ. ఒక దగ్గర దగ్గర 100 మెంబర్స్ అట్లా జమ అయ్యిర్రు. సో అదనమాట మా ఎంగిలి పూల బతుకమ్మ అయితే మంచిగా అయిపోయింది. మళ్ళీ పెద్ద బతుకమ్మకి కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో బాయ్.